చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా గుడికి పూజ చేయడానికి వెళ్తారు. ఇంతలో అక్కడ ఉన్న ఊరు జనం వచ్చి చంచలమ్మ కేశవని అడ్డుకొని ఇలా అంటూ ఉంటారు. ఆగండి చంచలమ్మ గారు, మా ఊరు పెద్ద విజయమ్మ గారు చెప్తేనే కానీ ఆవిడ అనుమతి లేకుంటే కానీ ఈ గుడిలో పూజలు చేయడానికి వీల్లేదు. ఆవిడ అనుమతి ఇస్తేనే ఈ గుడిలో పూజలు చేయాలి అని చెప్పి అంటారు. అది విని అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ఊరు జనం అలా అనేసరికి చంచలమ్మ అయితే అక్కడ అలా నిలబడిపోయి ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ జైల్లో ఉండి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈరోజే చంచలమ్మ చావుకి ముహూర్తం, ఈరోజు ఎలాగైనా సరే చంచలమ్మ చావు నా చెవున పడుతుంది అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో సింధూర అయితే చంటి, బసవ, చక్రం బాబాయ్ వీళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది. చెలో పక్క వెళ్ళండి, మీ నలుగురు 4 పక్కల వెళ్తే ఎవరికి ఏ అనుమానం వచ్చినా వెంటనే మీరు నాకు చెప్పండి, నేనేం చేయాలో అది చేస్తాను, సరేనా? అత్తమ్మని మాత్రం మనం రక్షించాలని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న బసవ, చక్రం బాబాయ్ అలాగే చంటి వీళ్ళు నలుగురు కూడా 4 పక్కల వెళ్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే అక్కడే అలా నిలబడి ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఊరు జనం అయితే మేము ఒప్పుకోం మీరు ఇక్కడ పూజలు చేయడానికి మేము ఒప్పుకోమంటూ వాళ్ళైతే గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం చేయాలో తెలియక అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక రౌడీ అయితే కత్తి తీస్తాడు. ఇక చంచలమ్మను పొడవడానికి అయితే అతను కత్తి తీసి చంచలమ్మ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక విజయమ్మ అయితే చంచలమ్మ చావు కబురు ఎప్పుడు వస్తుందా ఏంటా అని చెప్పి అక్కడే అలా జైల్లో ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీ అయితే పెద్ద కత్తి తీసి అలా చంచలమ్మ వైపు వస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ఊరు జనం మధ్యలో నిండు దూరి చంచలమ్మను పొడవాలని అనుకుంటాడు. ఇక చంచలమ్మ అయితే అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇక ఊరు జనం అయితే మేము ఒప్పుకోం అంటూ అరుస్తూ ఉంటారు. ఇక సింధూర, చంటి వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మని చంటి, సింధూర వాళ్ళు కాపాడగలరా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.